నమో శ్రీనివాసాయ నమః, నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రియురాలితో మనసులోని మాట మాట్లాడతారు, జాగ్రత్త. ఎందుకంటే వారి మనసు తెలుసుకుని మాట్లాడండి, లేదంటే బాధపడతారు. ఈ ఆలోచనను, మీ శక్తిని మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో దాని వైపుకు మీ మనసును మరల్చండి. ఈ రోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఈ జీవిత భాగస్వామి మీలో ఉన్న గొప్ప కోణాలను పొగడడం వల్ల మీరు మరొకసారి పడిపోవడం ఖాయం. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్లో ఉంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత మంచి రోజుగా మార్చుకోవడానికి చెయ్యవలసిందల్లా వారికి సపోర్ట్ గా నిలవడమే. మీరు మీ పిల్లలతో ఉండడం వల్ల మీ సమయాన్ని మర్చిపోతారు. అత్యంత ధైర్యాన్ని, బలాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సమస్యలను, చాలా వ్యధలను, పీడలను అనుభవించి ఉన్నారు. అయినా సరే మీ ధైర్య సాహసాలతో అన్నిటినీ ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ రాశికి చెందిన యుక్త వయసు వారు తమ జీవితంలో ప్రేమ లేదని గ్రహిస్తారు. ఈ రోజు మీరు గొడవలకు దూరంగా ఉండండి, ఎందుకంటే మీ మనసు చంచలంగా ఉంటుంది. ఏదైనా గొడవ జరిగితే మీరు ప్రాణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే వాటికి ప్రమాదం వస్తుంది. ఆదర్లు, తగువులు, నేనే కరెక్ట్ అని ఎదుటి వారిలో ఉన్న లోపాలని ఎంచకండి. అలా నేనే కరెక్ట్ అని వాదించుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గడం వల్ల సమస్య అక్కడితో పరిష్కారం అవుతుంది. ఈ రోజు మీకు తెలియకుండా మీ చుట్టాలు ఒకరు మీ ఇంటికి వస్తారు. వారితో కొంత సమయం సంతోషంగా గడుపుతారు. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం రంగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. మన శ్రీనివాస ఛానల్ ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.